దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గ్లోరీ టు ద గాడ్. ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి చేరువచ్చినటువంటి పరిశుద్ధులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఆరాధన అనేటువంటి అంశం గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాము. ఆరాధన అనేటువంటి మాటకు దేవునిని ప్రేమతో, భక్తితో, గౌరవంతో, సంపూర్ణ హృదయంతో మహిమపరచటము, పూజించటము అని అర్థమిస్తూ ఉంది. ఆరాధన అంటే కేవలము పాటలు పాడటము మాత్రమే కాదు. మన హృదయము, జీవితము, మాటలు, కార్యాలు అన్నీ దేవునికి అర్పించటము. ఆరాధనలో ఉండేటువంటివి ఏంటి అంటే, మొట్టమొదటిగా ప్రార్థన. దేవునితో మాట్లాడేటువంటి గొప్ప సందర్భము. రెండోది పాటలు, దేవుని గొప్పతనాన్ని గణపరచటము. మూడోది వాక్య ధ్యానము, దైవ సేవకులు బోధించేటువంటి దేవుని మాటలను వినటము, విధేయత చూపించటము, దేవుని మాటల ప్రకారంగా జీవించటము, దేవుడు చేసిన మేలును కృతజ్ఞతలు చెల్లించటము. అలానే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధంగా, పవిత్రంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్త మాంసాల్లో పాలు పంపులు పొందుడు ద్వారా క్రీస్తు ప్రభును ఆరాధించటము. అలాగనే వర్ధిల్లు కొలిది కానుకలిస్తూ దేవుని ఎడల ఉన్న ప్రేమను వెల్లడిపరచటము. ఈ రీతిగా చేయటాన్ని ఆరాధన అంటారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42 ప్రకారంగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1-2 ప్రకారంగా మొదటి శతాబ్దపు క్రైస్తవులు, ఆదిమ సంఘము జరిగించినటువంటి ఆరాధన విధానము. వీరు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42లో వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విచ్చుటందును, ప్రార్థన చేటందును, అలానే మొదటి కొరింథీ పత్రిక 16:1-2 ప్రకారంగా వర్ధిల్లు కొలది కానుకలు ఇచ్చుటందును ఎడతెగక ఉండిరి. చాలామంది క్రిస్మస్ ఆరాధనని, ఈస్టర్ ఆరాధనని, ఉపవాస ఆరాధనని అంటూ ఉంటారు. ఇది సరైనటువంటి పదము కాదు. ఎందుకనంటే ఆరాధన అంటే దేవునికి అర్పించేటువంటిది. మీరు గమనించండి, ఆరాధనలో మన నుంచి దేవునికి వెళ్ళేవి ఏంటి అంటే, ఒకటి ప్రార్థన, రెండోది పాటలు, మూడోది ప్రభువల్ల కార్యక్రమంలో ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మన నుంచి దేవునికి స్తుతులు వెళ్తాయి. నాలుగవది కానుకలు, దేవుని వల్ల ప్రేమను బట్టి మనము కానుకలు సమర్పించడం. ఇవి మన నుంచి దేవుని వద్దకు వెళ్ళేవి. రెండవది ఇకపోతే దేవుని వద్ద నుంచి మనకు వచ్చేది ఏంటి అంటే దేవుని వాక్యము. దేవుని
వాక్యమును పరిశుద్ధాత్మ ప్రేరేపించబడిన చేత దైవ సేవకులు, సంఘంలో ఉన్నటువంటి మీ అందరికీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించటం కొరకు దేవుడే వారికి బోరగా ఉండి నోటికి ఆ వాక్కుల్ని వినిపిస్తూ ఉంటాడు. ఈ 5 అంశాలతో కూడింది మాత్రమే ఆరాధన. మీరు గమనించండి, ఈ ఆరాధన ఆదివారం మాత్రమే చేస్తాము. ఎందుకనంటే మనం చేసేటువంటి ఆరాధనలో ఈ 5 అంశాలు మాత్రమే ఉన్నాయి. మిగతా సందర్భాల్లో గృహ కూడికలు కావచ్చు, ఉపవాస కూడికలు కావచ్చు, సంఘ ప్రార్థన కావచ్చు, సువార్తికల కూడికలు కావచ్చు, సువార్త సభలు అంటాం కదా, వాటిలో ఎక్కడా కూడా ప్రభువుల కార్యక్రమం చేయము. ప్రార్థన చేసుకుంటాము, ఆత్మ సంబంధమైనటువంటి పాటలను పాడుకుంటూ దేవుని కీర్తిస్తాము, మనం హెచ్చరించబడతాము. ప్రేరేపించబడినటువంటి దైవజనుల చేత చక్కటి శుభవర్తమానము సంఘస్థులకు వినిపించబడుతుంది. అంతే. ఈ 3 మాత్రమే జరుగుతాయి. ముగింపు ప్రార్థన చేస్తాము. కానీ ప్రత్యేకించి యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఈ ప్రభుజనము, పద్మాసు దీపంలో ఉండి యోహాను గారు అంటాడు, ప్రభుజనము నేను ఆత్మవశున్నై అనేటువంటి మాటను చూస్తాము. అంటే ఆ ప్రభుజనం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించినటువంటి రోజు. దాన్నే పునరుద్ధాన దినము అని అంటారు. ఆ పునరుద్ధాన దినమున మాత్రమే పరిశుద్ధాత్మ యొక్క ఆదేశానుసారము అపోస్తల కార్యములు 20:7 ప్రకారముగా ఆదివారమున మేము రొట్టె విచ్చుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన. ఐతుకు అనేటువంటి యవనస్తుడు 3వ అంతస్తు మీద నుంచి నిద్రాభారం చేత పడి చనిపోతాడు. పౌలు గారు కిందకు వెళ్ళి అతని ప్రాణం అతనిలో ఉందని చెప్పి ప్రార్థన చేసి అతను లేపుతాడు. ఆ సందర్భంలో పౌలు గారు ఆదివారం అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడినటువంటి సందర్భం జ్ఞాపకం చేస్తూ ఆదివారమున రొట్టె విచ్చుటకు మేము కూడినప్పుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారు ప్రతిదినము కూడుకున్నారు, ప్రతిదినము రొట్టె విరిచారు అంటారు. అక్కడ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారు భౌతిక సంబంధమైనటువంటి ఆహారమును, ఆనాడు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి యూదులు క్రైస్తవులుగా క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడి ఆయన సంఘంలో క్రీస్తు ద్వారా చేర్చబడిన తర్వాత వారు సంఘముగా కూడుకుంటున్నారు. ప్రతిదినము భౌతిక సంబంధమైనటువంటి దేహాన్ని బలం కావటం కోసం రొట్టెను విరిచి తింటూ ఉన్నారు. ఆ సందర్భం వేరు. కానీ ఇది ప్రత్యేకించి ఆరాధనలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆ కలువరి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని భుజించేటువంటి కార్యక్రమం అది కేవలము ఆదివారము మాత్రమే జరిగిస్తాము. ఎందుకు అనేటువంటి దాన్ని చూసినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం అంటాడు. 6వ అధ్యాయము 54వ వచన భాగంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంచెదినమున నేను వానిని లేపుదును అని చెప్పారు. అందుకొరకు ప్రతి ఆదివారము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సమాధి, పునరుద్ధానములను మనం జ్ఞాపకం చేసుకుంటాము. అలాగనే
రాజ్య వ్యాప్తి కొరకు. రాజ్యం అంటే మరొకటి కాదు, క్రీస్తు ప్రభు యొక్క సంఘము. ఆ సంఘ వ్యాప్తి కొరకు పరిశుద్ధులందరూ కూడా వర్ధిల్లు కొలిది కానుకలు ఇస్తూ ఉంటారు. అది కూడా ఆదివారం మాత్రమే. మీరు గమనించారా? మనుషుల చేత కట్టబడినటువంటి సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాల్లో ఉన్నటువంటి పాస్టర్స్ ఏం చేస్తారు? ప్రభుల కార్యక్రమం చేయరు, కానీ కానుకలు మాత్రం ఖచ్చితంగా పడతారు. ఏ అంటే ఆదివారంలో కానుకలు దేవునికి ఇవ్వాలనేది ఆజ్ఞ ఉంది. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా ప్రోగు చేయకుండా మీలో ప్రతివాడును ప్రతి ఆదివారం మీరు వర్ధిల్లు కొలిది దేవునికి సొమ్ము ఇవ్వాలి. ఆజ్ఞ బాగానే పాటిస్తున్నారు, కానీ ప్రతి ఆదివారము యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటి ఆజ్ఞను ఎందుకు పాటించలేకపోతున్నారు? లేదండి, మా సంస్థ చెప్పింది. ఆ ఫౌండర్ ఉంటాడు కదా, మత్స్యశాఖను స్థాపించిన ఫౌండర్ ఉంటాడు కదా, ఆయన ఆదివారంలో, మరి నెలలో మొదటి ఆదివారం మాత్రమే ప్రభుల కార్యక్రమం జరిగిస్తూ ఉంటారు. బల్లారాధన అంటారు. లేకపోతే నెలలో రెండో ఆదివారం చేస్తూ ఉంటారు. ఇది వాక్యానుసారమైనది కాదు. నేను ఎందుకు ఇంత వివరిస్తున్నానంటే, ఆరాధన అంటే దేవుని మహిమపరచటము, ఆరాధన అంటే దేవుని పూజించటము, ఆరాధన అంటే దేవుని హత్తుకోవటం. ఇప్పుడు ఆలోచన చేద్దాం. అసలు ఆరాధన అనేటువంటిది పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ పరిశుద్ధ గ్రంథము లేక పరిశుద్ధాత్మ దేవుడు దాని గురించి ఏం తెలియచేస్తూ ఉన్నాడు? ఉదాహరణ మీరు చూసినట్లయితే మన పితరులు బలిపీఠాలు కట్టి బలి అర్పించు ద్వారా దేవుని ఆరాధించారు. ఉదాహరణకి నోవాహు ఉన్నాడు. నోవాహు ఏం చేశాడు? ఎప్పుడైతే ఓడలోంచి తను, తన భార్య, తన ముగ్గురు కుమారులు, తన ముగ్గురు కోడళ్ళు ఓడలోంచి జలప్రలయం ద్వారా రక్షించబడి బయటకు వచ్చారో, వెంటనే ఆయన ఒక బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పణ చేసినట్టుగా మనం చూస్తాము. రండి, ఆదికాండ గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఆదికాండము 7వ అధ్యాయము 8వ అధ్యాయంలోకి రండి. 6, 7, 8 అధ్యాయాలు మనం చూసినప్పుడు ఈ 6, 7, 8 అధ్యాయాల్లో దేవుడు జలప్రలయం ద్వారా నరులను ఎలా, దేవునికి అవిధేయుల వారిని ఎలా నాశనం చేశాడు అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాము. ఎనిమిదవ అధ్యాయము 19-20 మనం చూసినప్పుడు ఆదికాండము మోషే ద్వారా వ్రాయబడింది. ప్రతి జంతువును, పాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించినవన్నీ వాటి వాటి జాతులు చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి, ఏం చేశాడు నోవాహు? యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ, పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నా గృహం నుంచి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుంచి చెడ్డది. ప్రియులారా, చూసారా? దేవుడు చేసినటువంటి గొప్ప మేలును బట్టి నోవాహు దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నారు. ఎలాగంటే, మరి తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి, చూడండి ఇక్కడ ఎందుకు పవిత్రమైనటువంటి మాట వాడుతున్నాడు అని అంటే, పవిత్రమైంది అని అంటే కుంటిదో, గుడ్డిదో, లేకపోతే రోగంతో ఉన్నటువంటి జంతువులు కాదు. అది పవిత్రత. ఎందుకంటే ఆత్మ లేనటువంటి జంతువులు, పక్షులు ఎలా పవిత్రమైనవి అని అంటే వాటి యొక్క దేహాన్ని బట్టి చెప్తూ ఉన్నాడు. ఇక చూడండి,
నోహ ఏం చేశాడంట? యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. ఈ దహన బలి అర్పించటాన్ని బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించారు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాము. చాలా సందర్భాలు మనం చూస్తాము కదా. ఇకపోతే పాత నిబంధనలో ఆరాధన అనేటువంటి దానికి వాడబడినటువంటి మాటను మనం చూసినప్పుడు మీ అందరికీ తెలుసు, బైబిల్ నందు 2 భాగాలు ఇమిడి ఉన్నాయి. అది ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏమో ఆదిమ హిబ్రూ భాషలో వ్రాయబడింది. పాత నిబంధన ఏమో ఆదిమ హిబ్రూ భాషలో వ్రాయబడింది. కానీ క్రొత్త నిబంధన మాత్రము గ్రీకు భాషలో వ్రాయబడింది. మీకు తెలుసు, ఫస్ట్ పేజీలోనే పాత నిబంధన ఆదిమ హిబ్రూ భాషలోను, క్రొత్త నిబంధన గ్రీకు భాషలోను భాషాంతరం చేయబడిందని వ్రాయబడింది. సరే, అయితే ఆరాధన అనేటువంటి దానికి పాత నిబంధనలో వాడబడినటువంటి హిబ్రూ పదం ఏంటి అని అంటే ప్రియులారా, షాకా అనే పదం వాడాడు. ఏం పదం అండి? షాకా. షాకా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో అంటాడు, టు బౌ డౌన్ టు ద హోమేజ్. టు బౌ డౌన్ టు ద హోమేజ్. దేవుని యొక్క సాగిలపడి పన్ను చెల్లించేటువంటి దాన్ని ఆరాధన అన్నాడు. మీరు ఒకసారి గూగుల్లోకి కానీ క్రోమ్లో కానీ వెళ్ళి, ఇంటర్నెట్లోకి వెళ్ళి వర్షిప్ ఇన్ హిబ్రూ అని కొట్టండి, లేదా ఆరాధన హిబ్రూ భాషలో ఎలా ఉందంటే షాకా అనే పదం వస్తుంది. దాని యొక్క అర్థము టు బౌ డౌన్ టు ద హోమేజ్, అనగా దేవుని యొక్క సాగిలపడి పన్ను చెల్లించుట అని అర్థం. మీరు గమనించారో లేదో, ఇజ్రాయెల్ ప్రజలు తమ పిల్లల్ని ఏటికి 3 మార్లు వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ పస్కా పండగకి, పెంతెకొస్తు పండగకి, గుడారాల పండగకి ఖచ్చితంగా యెరూషలేము తీసుకువెళ్ళేవారు. అది వారికి నియమం. మనం ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 16వ వచనం చూసినప్పుడు ఏటికి 3 మార్లు ఇజ్రాయెల్ ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడా వారి పిల్లల్ని తీసుకుని వెళ్ళి దేవునికి బలి అర్పణలు ఇవ్వాలి. వారి ప్రథమ కుమారుని దేవునికి కనపరుచుకోవాలి. గమనిస్తున్నారా? అలాగూ వెళ్ళి దేవుని సన్నిధిలో వారి ప్రథమ సంతానాన్ని కనపరుచుకొని దేవుడి నియమించినటువంటి ఆ యొక్క ద్రవ్యం కావచ్చు, మరి ఇంకేదైనా కానీ అర్పించు ద్వారా దేవుని ఆరాధిస్తూ వచ్చేవారు. చాలా సందర్భాలు ఉన్నాయి, నేను అవన్నీ చెప్పడానికి కాదు. కానీ అలానే క్రొత్త నిబంధనలో ఆరాధన అంటే, క్రొత్త నిబంధనలో ఆరాధన అనేటువంటి పదము గ్రీకులో ఏమని వ్రాయబడిందంటే ప్రియులరా, ప్రోస్కనియో అని అంటాడు. ఏంటది? ప్రోస్కనియో. ప్రోస్కనియో అనేటువంటి మాటకు టు హగ్, టు కిస్ అని అర్థం. టు హగ్, టు కిస్ అని అర్థం. దేవుణ్ణి హత్తుకొని ముద్దాడేటువంటి సన్నివేశాన్ని ఆరాధన అని అంటున్నాడు. దేవుణ్ణి మాత్రమే ముద్దు పెట్టుకోవాలి, దేవుణ్ణి మాత్రమే హత్తుకోవాలి. ఎవరా దేవుడు? యేసుక్రీస్తు వారే దేవుని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. మీ అందరికీ తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి లేఖనము యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచ్చాను మనం చూసినప్పుడు, ప్రియులారు ఇక్కడ సందర్భం మీకు తెలుసును. ఆ సందర్భంలో 23వ వచనం అంటాడు యేసుక్రీస్తు వారు, అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. యథార్థంగా ఆరాధించే ఆరాధన కావాలి. మనుషుని కల్పించిన పద్ధతులతో, ఇష్టానుసారమైన వారి పద్ధతుల్ని తీసుకొని వచ్చి ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
అలాంటి ఆరాధన దేవుడు ఒప్పుకోవట్లేదు. యథార్థంగా ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చినది. అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఇది ఎప్పుడు చెప్పబడిందండి? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినటువంటి కాలం సుమారుగా క్రీస్తు శకము 30 నుంచి 33.5 సంవత్సరాల మధ్య జరిగిన సంఘటన. మీ అందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారు 30వ ఏటే యోహాను చేత యోర్దానులో బాప్తిసం పొంది, ఆ తర్వాత తాను నెరవేర్చబోయేటువంటి నిర్గమం ఒకటి ఉన్నది. అదేంటంటే సర్వ మానవాళి కొరకు తన విలువైనటువంటి ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించాలి. రెండోది, తను కూడా యవన ప్రాయంలో ఉన్నాడు కనుక తనలో ఉన్నటువంటి కామ, క్రోధ, మోద, మదమాశ్చర్యాలని జయించుట కొరకు తన దేహాన్ని నలగొట్టుకోవడం కొరకు ఆయన అరణ్యానికి వెళ్ళి 40 రోజులు కటిక ఉపవాసం చేశాడు. నేనెందుకు ఈ కటిక ఉపవాసం అని మాట్లాడుతున్నానంటే ప్రియులారా, ఈనాడు చాలామంది ఉపవాసం అంటున్నారు. ఉదయం పావు కేజీ ఉప్మా తింటారు, పావు లీటరు పాలు తాగుతారు, ఉపవాసం ఉన్నా అంటారు. అది సరైన ఉపవాసం కాదు. ఉపవాసం అంటే మన దేహాన్ని నలగొట్టుకోవటం. మీరు గమనించారో లేదో, క్రీస్తు ప్రభు యొక్క బోధల్లో మనం ఉపవాసం గురించి చూసినప్పుడు కొండ మీద ప్రసంగంలో ప్రభు అంటాడు, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. మీరు గమనించండి, ఒకవేళ మన దేహాన్ని ఆయాసపరుచుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే ఆ ముఖం ఎంతో తేజోవంతంగా ఉంటుంది. అంతేగాని నీరసంగా పెట్టుకొని, అక్క ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాను అని ఉండదు. ఎంతో ఉల్లాసం, ఉత్సాహం ఆ పరిశుద్ధాత్మ దేవుడే వారి యొక్క మనసులోనికి చేరి అత్యధికంగా దేవుని ఆరాధించేటువంటి, ప్రేమించేటువంటి, కీర్తించేటువంటి ఆ గొప్ప శక్తిని దేవుడు దయచేస్తాడు. మీరు నమ్మండి, నమ్మకండి. సరే, అది ప్రక్కన పెడదాము. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవునిని ఆరాధించేవారు, ఆ దేవుడు ఎవరంట? తండ్రిని ఆరాధించేవారు. ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ యొక్క రక్షణ విషయంలో తెలియచేసినట్టుగా మనం చూస్తున్నాం. మీకు తెలుసు, ఇక్కడ సమరయ స్త్రీ సుకార అనేటువంటి బావి యొద్దకు నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. యేసుక్రీస్తు వారు కూడా తను అలసిపోయారు. మంచి ఎండ, మధ్యాహ్నం 12 గంటల టైంలో మరి ఆయన దాహం తీర్చుకోవడానికి సుకారను బావి దగ్గరికి వచ్చాడు. ఊర్లో ఉన్నటువంటి, అది యాకోబు కాలం నాడు త్రవ్వబడినటువంటి బావి. అది ఎక్కడుంది? సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చినప్పుడు యాకోబు కాలంలో త్రవ్వబడినటువంటి బావి ఉంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియులారా, సమరయులకి యూదులతో సాంగత్యం లేదు. అంత మాత్రమే కాదు, యూదులేమో ఉదయకాలంలో వచ్చి నీళ్లు చేదుకొని ఇళ్ళకి వెళ్తే, సమరయులేమో మధ్యాహ్న కాలంలో వచ్చి నీళ్లు చేదుకునేవారు. ఆ బావులు చాలా లోతైనటువంటివి. ఈరోజంటే ఇంట్లో ఇలా ట్యాప్ తిప్పంగానే నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు పరిస్థితి అలా కాదు. కొన్ని కిలోమీటర్లు వెళ్ళి త్రాగేనికి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు, పశువులకు నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. అయితే ఆ మధ్యాహ్న సమయం సుమారుగా 12 గంటలైంది. యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చాడు. తన దేహం అలసి ఉండి చేత దాహం కొరకు చూస్తున్నాడు. అదే సందర్భంలో ఆ యొక్క సమరయ స్త్రీ వచ్చింది. వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ 7వ వచనంలో 4వ అధ్యాయము. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు, నాకు దాహమిమ్మని ఆమెను అడుగును. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊర్లోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీని నన్ను దాహం నాకు ఇమ్మని ఎలాగడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను. అలా అంటంలో ఉద్దేశం ఉంది. కారణం ఏంటంటే, యూదులు సమరయులతో సహవాసం చేయరు, సాంగత్యం చేయరు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి తెలియదా, ఆయన సర్వజ్ఞుడు కదా, అయినప్పటికీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియులరా, ఆ ఎండ సమయంలో ఒక పాపిని రక్షించాలనేటువంటి ఆ ప్రేమ క్రీస్తులో మనకు కనపడుతుంది. మరొక కోణంలో మనం ఆలోచిస్తే చాలా సందర్భాల్లో మనం కూడా దాహమై అని మంచి లేని అని అడుగుతాం.
కానీ ఏనాడు వారికి వారి జీవితం గురించి చెప్పి వారికి సువార్తను ప్రకటించి క్రీస్తు ప్రభుని వారి జీవితానికి ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయా? కానీ నడి ఎండవేళ 12 గంటలంటే సూర్యుడు నెత్తి మీదకి వస్తాడు, నడి మీదకి సుర్రం అంటది ఆ వేడి. అలాంటి సందర్భంలో మరి తను కూడా మానవ రూపంలో ఉన్నాడు, శరీరం మనలాంటి బలహీనతలు ఉన్నాయి, దాహం కొరకు అక్కడ వెళ్ళాడు. ఆ స్త్రీతో చెప్తున్నాడు, అమ్మా నాకు దాహం ఇవ్వమంటే ఆమె అంటుంది కదా, యూదులకి సమరయులతో సాంగత్యము లేదు అని చెప్పేసి అంటుంది. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు కదా, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఆమెకు తెలియదు కదా. అయితే ప్రభు అంటున్నాడు, నిన్ను దాహం అడిగిన వాడు ఎవరో అది ఎరిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆయన అడుగుతావు అంటాడు. ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఆమెకు ఆశ పుట్టింది, జీవజలం, లివింగ్ వాటర్. ఇక్కడ ఏముంటుందంటే ఆ సమరయ స్త్రీ, అయ్యా ఇంత దూరం నేను రాకుండా, ఈ నీళ్లు చేదుకోకుండా ఉండుట కొరకు నాకు ఆ జీవజలాన్ని ఇవ్వు. ఇక్కడ అంటుంది కదా, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకున్నట్టుకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రివైన యాకోబు కంటే నీవు గొప్పవాడివా? అంటే ఆ సమరయ స్త్రీకి కుమార్తెలు ఉన్నారు, అవునా, కుమారులు ఉన్నారు, పశువులు ఉన్నాయి. అవి చెప్పుకుంటూ ఈ బావి నీళ్లు తాగటానికి మాకు ఇచ్చిన మా తండ్రి అయినటువంటి యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అంటే, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొన్ను, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగా కొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉన్న ఆమెతో చెప్పాను. అబ్బా, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ రీతిగా చెప్పాడో, ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా నేను దప్పి కొనకున్నట్లు, చేదుకోవడానికి ఎంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగ్గా, వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతుందంటే, యేసుక్రీస్తు వారు ఆమె దాహం కొరకు నీళ్ళు అడిగాడు, ఆమెమో యూదులతో మరి సమరయుల సాంగత్యం లేదంది. ఆ తర్వాత నిన్ను అడిగేవాడు ఎవరో, నీకు తెలిసినట్లయితే నీకు జీవజలాన్ని ఇస్తానంటే, ఆమె అనుకుంటుంది కదా భౌతిక సంబంధమైనటువంటి జీవజలం అనుకొని, అయ్యా నీ ఇంత దూరం రాకుండా ఉండటం కొరకు, నా కుమారులకి పశువులకి నీళ్లు చేదుకోవడం కొరకు ఆ జీవజలాన్ని నాకు ఇయ్యా అన్నప్పుడు ఆయన వెంటనే ట్రాక్ మార్చాడు. నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురా. అంటే ఇక్కడ మనం ఏం గమనించబోతున్నాం అంటే ప్రియులరా, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలియచేయటం కొరకు ముందు జరిగిన సంభాషణ మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో నువ్వు వెళ్ళి నీ భర్తను, నీ పెనిమిటిని పిలుచుకో రమ్మన్నప్పుడు ఆ స్త్రీ అంటుంది కదా, అయ్యా నాకు పెనిమిటి లేడు. నువ్వు నిజమే చెప్పితివి, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడును నీ పెనిమిటి కాడు. ఎప్పుడైతే ఈ విషయాలు యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో అన్నారో, వెంటనే నీవు ప్రవక్తవని గ్రహిస్తున్న. ప్రవక్త అంటే ఏంటి? ప్రవచించేవాడు, దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి దేవుని మాటల్ని ప్రజలకు వివరించేవాడు ప్రవక్త. యేసుక్రీస్తు వారి ప్రవక్తను ఒప్పుకుంది ప్రియులారా. అంత మాత్రమే కాదు, నాకు పెనిమిటి లేడయ్యా, నా జీవితమే ఒక వ్యభిచారంతో కూడినటువంటిది, అనేక మంది పురుషులతోటి నేను నా శరీర సంబంధమైనటువంటి కోరికలను తీర్చుకుంటూ నా జీవనాన్ని కొనసాగుతున్నాను. ప్రియులారా, మీరు గమనించండి, దేవుడు వేశ్యను ప్రేమిస్తున్నాడు. శరీర సంబంధమైనటువంటి కోరికలను తీర్చుకుంటూ తనను పోషించుకునేటువంటి ఆ వేశ్యను ప్రేమిస్తున్నాడు, కానీ ఆమెలో ఉన్నటువంటి ఆ పాపాన్ని ద్వేషిస్తున్నాడు. మీరు గమనించాలి, ఒక వేశ్యను పట్టుకొని నువ్వు కానీ నేను కానీ అమ్మాని సంబోధిస్తామా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చూడండి ఏమంటున్నాడు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించున్నాను, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరు, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లను ఏమన్నాడు? అమ్మా, ఏమన్నాడండి? అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది. ఎవరినన్నాడు? అమ్మని, ఒక వేశ్యని. ప్రియులరా, నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు తెలియచేస్తాను. మా చిన్నప్పుడు మరి మా తల్లిగారు
వాళ్ళతో కలిసి మేము జీవించేటువంటి నాకు సుమారు బాగా గుర్తు 17, 18 సంవత్సరాలు ఉంటాయి. మీరు నమ్మండి నమ్మకండి, మా ఇంటికి ఎవరైనా ఒక స్త్రీలు వచ్చినట్టయితే పక్కన ఉన్నటువంటి వాళ్ళతోటి మా అమ్మ ఏం చేసేదంటే, "అరే అక్కని పిలువురా" అని చెప్పేది. అక్క అనేటువంటి భావనలో తీసుకెళ్ళేది. ఎందుకంటే ఒకవేళ మా ఊహలో కూడా వారిని తప్పుగా భావిస్తామనేటువంటిది ఆమె యొక్క ఆలోచన. కానీ ఒక సందర్భంలో ఒక ఆవిడ మంచి ఆమె కాదు. భర్త ఉన్నాడు గానీ తన జీవితము అనేక రకాలుగా వేరే పురుషులతో జీవిస్తుంది. నాకు తెలుసు ఆ విషయం. ఆమెను అక్కని పిలవమంది మా అమ్మ. నేను పిలవను. నాకిష్టం లేదని చెప్పా. లేదు నాన్న, ఎప్పుడైనా సరే ఇతరులని, మనకన్నా పెద్దవాళ్ళని, లేకపోతే చిన్నవాళ్ళని అక్క అని, చెల్లి అని ఆమెకి భయం ఏంటంటే ఒకవేళ నా పిల్లలు ఆ కోణంలో ఆలోచించేసి పాపం చేస్తారని భయం. నాకిప్పుడు అర్థమైంది. ఆ ప్రేమ పలుకులు ఎలా ఉంటాయనేది. వేశ్యా జీవితాన్ని జీవించి, తన జీవితాన్ని అనేకుల కొరకు పరిచి జీవిస్తున్నటువంటి ఆ స్త్రీని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమనంటే, అమ్మా, అమ్మా, నా ప్రియ దేవుని పిల్లలారా, ఆ ప్రేమను మనం కూడా చూపించాలి. ఎందుకంటే దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, వారిలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాడు, అది గమనించాలి. ఎవరైతే ఆ పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకుంటారో వారిని దేవుడు తన ప్రేమ చేత ఆహ్వానిస్తున్నాడు. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. ఆమె ఏమంటుంది? మా పితరులు పర్వతాల మీద ఆరాధించారు కదా. చూశారు మీరు అక్కడ అబ్రహాము ఆదికాండం 22వ అధ్యాయం మనం చూసినప్పుడు తన కుమారుడైన ఇస్సాకును బలివ్వటానికి మొరియా పర్వతం మీద తీసుకుని వెళ్తాడు. గుర్తుందా మీకు? అక్కడ బలిపీఠం కట్టి ఆ యవనస్తుడైనటువంటి తన కుమారుని బలి అర్పించబోతాడు. అంటే దేవుడు ఆ బలిని ఆపించి దానికి ప్రతిగా మరొక పొట్టేలుని బలిస్తాడు. అది వేరే సందర్భంగా. నేనేం చెప్తున్నా అంటే ఆమెకు తెలుసు, మా పితరులు ఎక్కడ ఆరాధన చేశారు దేవుణ్ణి? పర్వతాల మీద ఆరాధన చేశారు. కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే ఆమెకి ఆరాధన గురించిన అవగాహన ఉందా అంటే ఉంది. ఆమె సమరయ స్త్రీ అయినప్పటికీ మరి మా పితరులు అంటున్నారేంటి? పితరులు అంటే ఎవరు? అబ్రాహాం సంతానం అంతా ఇజ్రాయేలే కదా. ఈమె పితరులు అంటుంది ఏంటి? మీకు అనుమానం వచ్చిందో లేదో? ప్రియులారా, సమరయులు అంటే యూదులకును అన్యులకును పుట్టినటువంటి జాతి. యూదులకును అన్యులు అంటే దేవుని ఎరగనటువంటి వారు పుట్టినటువంటి జనాంగం. అందుకోసం వారిని సమరయులు అన్నారు. ఆమెకు తెలుసు, మా పితరులు పర్వతాల మీద ఆరాధించారయ్యా, మీరైతే యెరూషలేములో ఆరాధించాలని చెప్తారంటే ప్రభు అంటున్నాడు, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. ప్రభు చెప్తున్నాడు. ఇక మీదట పర్వతాల మీద ఆరాధించరు. యెరూషలేములో ఆరాధన లేదు. మీరు గమనించండి, నేటికి మనం చూస్తే యెరూషలేములో కట్టబడినటువంటి దేవాలయము, సొలొమోను కాలంలో దేవాలయం కట్టబడింది, శృంగారమైన దేవాలయం మనం అంటాము. ఆ తర్వాత అది కూల్చబడింది. మరలా జెరుబ్బబేలు ఆ పాలనలో మరలా కట్టబడింది, మరలా కూల్చబడింది. యేసుక్రీస్తు వారు మరి జన్మించినటువంటి కాలంలో, రోమా ప్రభుత్వ కాలంలో కూడా యెరూషలేములో ఆ శృంగారమైనటువంటి దేవాలయం అద్భుతంగా కట్టబడింది. ప్రభు అంటాడు, యేసుక్రీస్తు వారి శిష్యులు ఆ త్రోవ గుండా వెళ్తూ యెరూషలేము పట్టణంలో, అయ్యా, ఈ దేవాలయం చూసారా? సొలొమోను అయితే 7 సంవత్సరాలు ఎంతో కష్టపడి కట్టించాడు అంటే ప్రభు అంటాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మీరు ఈ దేవాలయం చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటేనా లేకుండా పడద్రోయబడినని చెప్పేసి ప్రభు ముందుగానే తెలియచేశారు. మనకు తెలుసు, చరిత్రను ఆలోచన చేసినప్పుడు క్రీస్తు శకము 70వ సంవత్సరం, మొదటి శతాబ్దంలో 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి వ్యక్తి యెరూషలేము మీద దండెత్తి వచ్చి
ఆ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని సమూలంగా నేలమట్టం చేశాడు. ప్రియులారా, నేటికిని అంటే 21వ శతాబ్దంలో కూడా ఆ యెరూషలేములో కట్టబడినటువంటి అక్కడ ఆ దేవాలయంలో ఆరాధన జరగట్లేదంటే మీరు నమ్ముతారా? అవును. అంటే దేవుడు యెరూషలేములో ఆరాధించమని కాదు, పర్వతాల మీద ఆరాధించమని కాదు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో యేసుక్రీస్తు వారు చెప్పాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం మనం చూసినప్పుడు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటానని చెప్పేసి అన్నాడు. అంటే నేడు ఆరాధన ఏమైపోయింది అంటే, దేవునికి అర్పించేటువంటి ఆరాధన, దేవుని యొక్క సాగిలపడి పనులు చెల్లించేటువంటి ఆరాధన, దేవుని హత్తుకొని ముద్దాడేటువంటి ఆరాధన ఏమైపోయిందంటే, మొదటి శతాబ్దంలో మీరు చూడండి, వారు ఇళ్లలో కూడుకొని దేవుని ఆరాధించారు. పేతురు ఒక సందర్భంలో పేతురు అత్యంత అనేకులు కూడి దేవుని ఆరాధించిన సందర్భాలు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రియులారు, ఇక్కడ అంటున్నాడు కదా, అయితే రక్షణ యూదుల్లో నుండే వచ్చును అంటున్నాడు. మొట్టమొదటిగా రక్షణ అనేది క్రీస్తు ప్రభు యొక్క త్యాగం అనేది ఎవరికి తెలియచేయాలని దేవుని యొక్క నిత్య ప్రణాళిక అంటే యూదులకు తెలియచేయాలి. ఎందుకు యూదులు యేసుక్రీస్తు వారికి స్వకీయులు. మీరు యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను కానీ వారు ఆయనను ఏం చేశారంట? అంగీకరించలేదు. 11వ వచనం అంటాడు, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను కానీ ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించినో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలటుకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇప్పుడు ఆరాధన ఎక్కడ జరుగుతుందంటే, ప్రతి స్థలంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి దేశంలో కూడా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడుకొని ప్రార్థన చేస్తారో వారి మధ్యలో యేసుక్రీస్తు వారు ఉండి అట్టి ఆరాధన అంగీకరిస్తానంటున్నాడు. ఇక్కడ సమరస్థితితో చెప్పినటువంటి మాట, అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించు కాలం వచ్చింది. ఇక్కడ యూదుల్లోంచే రక్షణ రావాలన్నాడు. అంటే రక్షణ ప్రణాళిక, మానవుడు క్రీస్తు ప్రభువుని ఎరిగి ఆయన రాజ్యంలో లేక ఆయన సంఘంలో చేర్చబడే ప్రణాళిక ఒకటి ఉంది ప్రియులారా. మీరు గుర్తుందా? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. అప్పుడు మొదట యెరూషలేములో, రెండవది యూదయలో, మూడవది సమరయలో, నాలుగవది బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండుడి. ఇది రక్షణ ప్రణాళిక. మీరు గమనించండి, ఈ మాటలో ఎక్కడి నుంచి వెళ్తుంది రక్షణ? యూదుల నుంచి. యెరూషలేములో ఉంది ఎవరు? యూదులు ఉన్నారు. యూదులకు మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని, కలవరి త్యాగాన్ని తెలియచేయాలి. అందుకోసం మీరు గమనించారో లేదో, మత్తయి సువార్త 10వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని వారిని ఇద్దరిద్దరు చెప్పున పంపుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూడబోతాం. రండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము. ప్రియులరా, మనం లేఖనాలని జాగ్రత్తగా పరిశోధన చేస్తున్నారా సత్యం కనుక్కోగలము. 10వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు వారికి అధికారం ఇచ్చెను. 5వ వచనంలో, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి. శిష్యులతో చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు 12 మంది వారితో, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనా ప్రవేశించకుడి, కానీ ఇజ్రాయెల్ వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళడి. అంటే ఆ రక్షణ ప్రణాళిక అనేది మొట్టమొదటిగా మీరు గమనించండి ప్రియులారా, యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ప్రజలుగా పిలవని యూదులకే వెళ్ళింది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇకపోతే యోహాను సువార్త 23వ వచనంలో అంటూ ఉన్నాడు కదా యేసుక్రీస్తు వారు, దేవుణ్ణి యథార్థంగా ఆరాధించేవారు. ఎలా అంటమ్మా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము ఇప్పుడును వచ్చే ఉన్నది. ఆరాధించు కాలం వచ్చింది అంటున్నాడు, ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. 24వ వచనం మనం చూడబోతున్నాం. దేవుడు ఆత్మ గనుక
దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఏమై ఉన్నాడండి? మళ్ళాగా భౌతిక నేత్రాలు లేవు, భౌతిక దేహం లేదు దేవునికి. దేవుడు ఆత్మ. ఉదాహరణకి ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడుతున్నా అంటే నాలో ఆత్మ ఉందా లేదా? కేఎస్ పాల్ అనేటువంటి ఆత్మ ఉంది. ఒకవేళ ఆత్మ లేనట్లయితే నేను మీ మధ్య నిలబడి మాట్లాడలేను. ఆత్మ అయినటువంటి దేవుడు, మానవులెవరు ఆ ఆత్మ అయినటువంటి దేవుని చూడలేరు కనుక తిమోతి పత్రికలో అంటాడు, వసింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మ అయినటువంటి తండ్రిని యేసుక్రీస్తు వారు బయలుపాటు చేస్తున్నాడు తన జీవితం ద్వారా, తన బోధల ద్వారా. ఆ తండ్రిని ఎలా ఆరాధించాలంట? దేవుడు ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ప్రశ్న, ఆత్మతో అంటే ఎట్లా? ఆత్మతో అంటే ఎలాగా? పోనీ సత్యంతో అంటే ఎలాగా? ఆత్మతో అంటే పూర్ణ హృదయముతోటి, పూర్ణాత్మతోటి, పూర్ణ వివేకముతోటి, పూర్ణ బలముతోనే అర్థం. నేను చెప్పే మాట కాదు సుమి. మార్క్స్ వార్త 12వ అధ్యాయంలోకి రండి. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 28 నుంచి, మార్క్స్ వార్త 12వ అధ్యాయము 28 నుంచి మనం గమనించినప్పుడు రండి, బైబిల్ని తీసుకొని మనం ఆలోచించేద్దాం. మార్క్స్ వార్త 12వ అధ్యాయము తీసారా? 28 వచ్చిన భాగంలోకి మనం వెళ్తాము. 28 వచ్చిండో, శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చును అని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన్ని అడిగాను. అంటే యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు. శాస్త్రులు ఒకడొచ్చి అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడు అయినటువంటి ప్రభువు అద్వితీయ ప్రభువు. రెండో వాడు కాడు, ఆయన ఈజ్ వన్ అనేటువంటి మాట. మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును సేవించవలను. ఇది ఆత్మతో ఆరాధించడం అంటే. ఆత్మతో అంటే ఇంగ్లీష్లో వండర్ఫుల్ ఉంటుంది. ఓపెన్ హార్ట్, ఓపెన్ సోల్, ఓపెన్ మైండ్, ఓపెన్ స్ట్రెంగ్త్. అంటే ఇక దేవుణ్ణి ఆరాధించే క్రమంలో ఆయన్ని తప్ప, ఉదాహరణకి మిమ్మల్ని ఎవరైనా సరే మీకు ఎవరంటే ప్రేమ అని అడిగారు అనుకోండి, ఏం చెప్తాం? మానవ మాత్రం కాబట్టి నాకు నా భార్య అంటే ఇష్టము, నా పిల్లలంటే ఇష్టము. కానీ క్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, వీళ్ళని ఇచ్చిందే దేవుడు. మొట్టమొదటిగా మన ప్రేమ ఎవరితో ఉండాలంటే తండ్రి దేవునితో ఉండాలి. నాకు దేవుడు అంటే ప్రేమ, దేవుని ఆజ్ఞలు అంటే నాకు ఇష్టము, ఆజ్ఞలు నేను లోబడతాను, ఆజ్ఞల ప్రకారం జీవిస్తాను అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో అది ఆత్మతో దేవునితో ఉన్నటువంటి కమిట్మెంట్. కాబట్టి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే, ఆత్మతో అంటే పూర్ణ హృదయంతో అని, పూర్ణాత్మతో అని, పూర్ణ వివేకంతో అని, పూర్ణ బలంతో అర్థమిస్తుంది. రెండవది సత్యంతో ఆరాధించటం. సత్యంతో ఆరాధించడం అంటే, సత్యం అనేటువంటి మాటకు భాషార్థము నిజము, యథార్థం అనే పదం వస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. వాక్యానుసారంగా దేవుని ఆరాధించాలి. మరొక విషయం, వాక్యం ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యమే 14వ వచనంలో, ఆ వాక్యమే శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు ఆది యందు వాక్యమై ఉన్నాడు, తండ్రి యొద్ద ఉన్నాడు, ఆయన దేవుడుగా ఉన్నాడు. ఆ వాక్యం ఎవరంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చాడు కనుక. అంటే మరొక రకంగా చెప్పాలంటే ప్రియులరా, సత్యంతో ఆరాధించడం అంటే వాక్యంతో ఆరాధించడము. రెండోది యేసుక్రీస్తు వారి యొక్క మాటలతోటి దేవుని ఆరాధించడము. మరి ఆరాధన పాత్రుడు ఎవరు? దేవుడు. మనం ఇప్పుడే చూసాం యోహాను సువార్త 4వ అధ్యాయం 21-24 వచనాల్లో, అమ్మా ఒక కాలం వచ్చుచుందని యేసుక్రీస్తు వారు వివరించారు. యేసుక్రీస్తు వారి భూమి మీద స్వయంగా సమరస్త్రీ ద్వారా లోకానికి తెలియజేశాడు ఎవరిని ఆరాధించాలి.
ఇంకా ఎలా ఆరాధించాలి అంటే ప్రియులరా, హెబ్రీయులకు రాస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు మనకు బాగా తెలిసిన లేఖనాలు. ఎలా ఆరాధించాలి దేవుని? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చూస్తాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది, ఆ దినము మీరు చూచుకొలది, మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఎలా ఆరాధించాలని దేవుని? సంఘముగా కూడి, సమాజముగా కూడి. ఆ దినము సమీపించగలదు. ఏ దినము? రెండో రాకడ సుమి హెబ్రీ గ్రంథకర్త ఏం తెలియజేస్తున్నాడంటే ప్రభు దినం అంటున్నాడు. ప్రభు దినం అనగా ఆదివారము. ఇగో అక్క, ఆదివారం వస్తుంది. ఒకవేళ రేపు ఆదివారం అనుకోండి, ఉదాహరణకి ఆదివారం వస్తుంది, సిద్ధపడండి, ఉదయం 10:30కి ఆరాధన ఉంది కనుక మనం 10:15కే వెళ్దాము అని ఒకరినొకరు పురుకొల్పుకోవాలని, సంఘంగా కూడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదేశమైంది పిల్లలు. ఒక ఆమె అంటది, అయ్యా మేము సంఘం రాకుండా ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటాం, ఇది ఆరాధన కాదా అంటే దేవునికి తెలియదు ఆ విషయం. ఏమంటున్నాడు ఇక్కడ? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక అని మాట్లాడుతున్నాడు. చాలామంది అంతే. నాకు తెలిసిన కుటుంబం ఒకటి ఉంది. ఆమె మత్సాకల్లో బాప్తీసం పొందింది. నేను అన్నాను, క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో బాప్తీసం పొందితేనే మీరు క్రైస్తవులమ్మా, మీరు ప్రభువులో పాల్గొంటున్నారు. ఫస్ట్ నేను దాదాపు ఒక 4 రోజుల వరకు చూశాను, ఏమన్నా మార్చుకుంటుందేమో, వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. మొండి హృదయం. నా మీద ఏమని చెప్పారంటే, అయ్యగారు నన్ను రొట్టె తీసుకొని ఎట్లంటే, తీసుకుంటే నువ్వే శిక్ష పాత్ర అవుతావు. నీ ప్రేమ చెప్తున్నాను. ప్రభు సంఘంలో నువ్వు బాప్తీసం పొంది యేసుక్రీస్తు వారు నిన్ను సంఘంలో చేరిస్తే నువ్వు సంఘబిడ్డ అవుతావు, క్రైస్తవురాలు అవుతావు. యేసుక్రీస్తు వారు తన సంఘంలో, రక్తమిచ్చిన సంఘంలో చేర్చకుండా నీవు వచ్చి ఎక్కడో మనుషుల చేత కట్టబడిన సంఘాలు బాప్తీసం పొంది నేను క్రైస్తవురాలనే, నేను రొట్టెను ద్రాక్షను మింగుతాను, నవిలేస్తానంటే ఎంతో చెప్పాను. ఆమె ఏమంటుందంటే, నేను సంఘానికి రాను, ఇంట్లోనే మేము చేసుకుంటాము. ఆ చివరికి ఏమైపోయిందంటే ప్రియులరా, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు, విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు. చక్కగా పిల్లలు ఎంత గొప్పగా వాక్యాన్ని నేర్చుకున్నారు యవనస్తుల బిడ్డలు. చివరికి దేవుని నుంచి ఎడబాటు చేసింది ఆ కుటుంబం. నేనేం చెప్తున్నా అంటే, భౌతికంగా మీకు ధనధాన్యాలు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, కానీ ఈ భూమిని విడిస్తే ఇవి ఏమైనా మనకు రక్షిస్తాయా? దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎవరైతే ఆయన రాజ్యంలో ఉండకుండా జీవించి మరణిస్తారో వాళ్ళకి నిత్య నరకము. జాగ్రత్త సుమి. అందుకోసమే సంఘంగా కూడి దేవుణ్ణి ఆరాధించాలి. మీరు చూడండి, ఆదిమ క్రైస్తవులు ఆరాధించిన విధం చూసినప్పుడు అపోస్తలుగా 2వ అధ్యాయం 40 చూడండి. వీరు అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విచ్చుటెందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండేది. కొరింథీయుల మొదటి పత్రిక 16:1-2 వచనాలు ప్రతి ఆదివారమున కానుకలు సమర్పించారు. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-21 వచనాలు చూసినప్పుడు కీర్తనలు పాడి దేవుని స్తుతించారు. పౌలు గారు అంటాడు కొరింథీయుల మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనంలో, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును, ఆత్మతో కీర్తిస్తాను, మనసుతోను కీర్తిస్తాను అంటాడు. కాబట్టి ప్రియులారా, ఆరాధన అంటే దేవునికి అర్పించటము, లేకపోతే దేవుణ్ణి పూజించటము, దేవుణ్ణి మహిమపరచటం అని అర్థము. అది పాత నిబంధనలో శాఖ అన్నాడు, క్రొత్త నిబంధనలో ప్రోస్కనియో అన్నాడు. ఆ ప్రోస్కనియో అనేటువంటి మాటకు టు హగ్ టు కిస్ అని చూసాము. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని అలా తండ్రి కోపించునేమో అని అంటాడు. ముద్దు పెట్టుకోవటము ఆరాధన, హత్తుకోవటము ఆరాధన, దేవుని యొక్క సాగిలపడి పన్ను చెల్లించడం, కానుకలు ఇవ్వటం ఆరాధన. కాబట్టి ఈ అసలైనటువంటి ఆ నిర్వచనాన్ని మనం తెలుసుకొని దేవుని మహిమపరుద్దాము. మరలా మీకు చెప్తున్నాను, ఆరాధనలో మన నుంచి దేవుని వద్దకు వెళ్ళేవి ఏంటంటే, 1 ప్రార్థన, 2 పాటలు, 3 ప్రభురాత్రి భోజనము, 4 కానుకలు. కానీ దేవుని వద్ద నుండి మన యొద్దకు వచ్చేది దేవుని వాక్యము. ప్రియులరా, దేవుని చిత్తమైతే 2వ పాటలో ఏది ఆరాధన కాదో కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి దేవునికి ఇష్టమైన ఆరాధన చేద్దాము. క్రైస్తవులు ఏం చేయాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. మీ అందరికీ క్రీస్తు ప్రభు యొక్క పేరట వందనాలు తెలియజేస్తూ
ఈ మాటల చేత నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. రండి, తల వంచని చిన్న ప్రార్థన తీసుకుందాం. మహోన్నతమైన తండ్రి, జీవం గల దేవ, మీ పరిశుద్ధమైన నామం బట్టి మీ స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలంలో తండ్రి, సమరశ్రీ ద్వారా లోకానికి తెలియజేసినటువంటి ఆరాధన గురించి మేము ఆలోచన చేస్తూ వచ్చాము. దేవుడు ఆత్మీయ ఉన్నాడు కనుక ఆయన ఎలా ఆరాధించాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఏ దినాన్ని ఆరాధించాలి, ఆరాధన దినం ఏది మరి అనేటువంటి సంగతులన్నిటిని కూడా మీరు నేర్చుకోవడానికి మీ సహాయం చేశారు తండ్రి. హేతువుడికి ప్రతివానికి సాత్వికంతో ఈ మాటలు తెలియచేసి మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని క్రీస్తు యొక్క రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుకునేలాగా మమ్మల్ని దీవించమని, ఈ ఉదయకాలపు దీవెనలు మా అందరికీ ధారాళంగా దయచేయమని ప్రార్థన చేయొచ్చు. ఈ మనవుల విజ్ఞాపనలు యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.